వరూధిని పార్థు కలిసిపోతారని అనవసరంగా భయపడ్డాను. ఏడుకొండల్లాంటి తండ్రులున్నంతకాలం ఏ కూతురు కాపురం నిలబడుతుంది? వాడి ఆవేశమే నాకు శ్రీరామరక్ష. ఈ వెర్రి వెంగళప్ప ఇంకా రాలేదేంటి? వచ్చేసారు మేడం. నమస్తే మేడం. రా శరత్ రా. అదేంటి మేడం అంత దిగులుగా ఉన్నారు? చెట్టంత ఎదిగిన కొడుకు ఇంట్లో ఉండకుండా బయటెక్కడో అనాథలా ఉంటే ఏ తల్లికి దిగులుండదు. ఎలా ఉన్నాడు మా పార్థు? ఎలా ఉంటాడు మేడం? పాత చింతపండుతో తోమినా కొత్త ఇత్తడి గిన్నెలాగా తలతల్లాడిపోతూ ఉండేవాడు. బోర్లించిన బూర్లు మూకుళ్లా తయారయ్యాడు. అప్పుడే అట్లకాడుతో పెట్టిన వాతలా ఎర్రగా మెలమెల్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడో కోసి పడేసిన మేక తలకాయలా వేలవేలపోతూ కనిపిస్తున్నాడు. నిప్పులు తొక్కిన కోతిలా చిర్చర్లాడుతూ ఉన్నా కళకళ్లాడుతూ తిరిగేవాడు. ఎండిపోయిన చెట్టులా పండిపోయినా. శరత్ చాలు ఆపు. వద్దు, పోలికలొద్దు. వినలేక చెవులు చీలికలైపోయేలా ఉన్నాయి. నా కొడుకు అంత దుస్థితిలో ఉన్నాడన్నమాట. ఏం చెప్పమంటారు మేడం? పాత కుక్కల మధ్య పడ్డ కొత్త కుక్కలా అయిపోయింది పరిస్థితి. పట్టించుకునేవాళ్లు లేక, వండి పెట్టే దిక్కు లేక, నిన్న ఆదరించి తెప్పించుకున్న ఫుడ్ ఫ్రిజ్ లో పెట్టుకుని ఇవాళ తింటూ పాపం దిక్కుమాలిన బతుకుతున్నారు మేడం. ఏం కర్మొచ్చి పడింది శరత్? నీలాంటి తెలివైన వాళ్ళున్నా కూడా ఏం లాభం? కంపెనీ అమ్ముకుని ఖాళీగా తిరుగుతున్నాడు. కట్టుకున్న భార్యని దూరం చేసుకుని ఒంటరిగా బ్రతుకుతున్నాడు. అవును శరత్, వరూధిని వేరే చోట ఉద్యోగంలో చేరిందటగా? అవును మేడం. మంచి కంపెనీయేనా? మన వరూధిని గౌరవ మర్యాదలకి ఏం లోటుండదు కదా? ఆవిడ మటుకు ఆవిడ నిప్పు మేడం. కానీ ఆ బాసుగాడే దరిద్రుడు. నీచంగా, ఘోరంగా, క్రూరంగా, భారంగా ఆడవాళ్ల శీలానికి గేలం వేసే నికృష్టుడు. అలాంటి వాడి దగ్గర వరూధిని ఎందుకు పనిచేస్తోంది శరత్? జీతం కోసం మేడం. అది కాదు శరత్, వాడి గురించి తెలిసి కూడా ఎలా పనిచేయగలుగుతోంది? పార్థు సార్ దగ్గర పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా మేడం. ప్రపంచంలో ఎంత యాదవ సన్నాసి దగ్గరైనా పనిచేసే ఓపికొస్తుంది. అవును శరత్, మన వరూధినికేం ప్రమాదం లేదు కదా? ఎందుకు లేదు మేడం? వాడి దగ్గర ఉద్యోగం అంటే ఆడవాళ్లకు ముళ్ల కంప మీద చీర ఆరేసినట్టే కదా.